నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుప్రపాలనలో తొలి అడుగుల భాగంగా కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు. స్వర్ణం కుప్పం ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభం. ఉండవల్లిలోని నివాసంలో షైనింగ్ టీచర్ ను సత్కరించిన మంత్రి లోకేష్. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని వెల్లడి. వైసీపీ అధినేత జగన్పై లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఫైర్. జగన్ చేసిన పాపాలు ఆయన్ను వెంటాడుతున్నాయని ఆరోపణ. తాను అభివృద్ధిని ఒక యజ్ఞం తరహాలో చేస్తుంటే కొందరు రాక్షసుల్లాగా ప్రజలకు ఆ ఫలితాలు అందకుండా భగ్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుపడినా ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందజేయటమే తన లక్ష్యమని అన్నారు. ప్రజలు కులమతాలు చూడకుండా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలితాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుపరిపాలనలో తొలి అడుగుల భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా మారుస్తామని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు. 3,890 కోట్ల రూపాయలతో హంద్రీనీవా పనులు పూర్తి చేస్తున్నామని, కుప్పంలో చివరి ఆయకట్ట వరకు నీళ్లు తీసుకొస్తామని అన్నారు. ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తామని భరోసానిచ్చారు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా రహదారులను సీసీ బీటీ రోడ్లుగా మారుస్తున్నామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటిలోనూ వంట గ్యాస్ ఉందని అన్నారు. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన అని ప్రశ్నించారు. ప్రజలంతా ఆశీర్వదించడం వల్లే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందజేస్తున్నామని ఆయన అన్నారు. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. కానీ అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి. ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. ఈ రోజు మీరు చూస్తే హంద్రీనీవా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3,890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి 3,890 కోట్ల రూపాయలు ఒకే విడత కింద ఖర్చు పెట్టిన సందర్భమే లేదు. అది చేశానంటే అక్కడ ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదు. నా కుప్పానికి నీళ్లు రావాలి, స్వర్ణ కుప్పం కావాలి. ఈ సంవత్సరమే నీళ్లు వస్తాయి, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం. వంట గ్యాస్ లేని ఇల్లు మన నియోజకవర్గంలో లేనే లేదు. హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి. ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందజేస్తాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దరిజాపుకు రావు.
ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యన్న మంత్రి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇకపై విద్యార్థులకు వచ్చే ఫలితాలపై దృష్టి పెడతామని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గిరిజన గ్రామం జేఎం తాండంలోని ప్రభుత్వ ఏకో ఉపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం కళ్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ షైనింగ్ టీచర్ పేరుతో ఘనంగా సత్కరించారు. 2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కళ్యాణి తన అంకిత భావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కళ్యాణి వద్ద నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన మంత్రి వాటిని ఆచరణలో పెడతామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ తనను సత్కరించడం పట్ల కళ్యాణి కుమారి హర్షం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చేసిన పాపాలు వెంటాడుతున్నాయని లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసులో కూడా శిక్ష అనుభవించక తప్పదు అని ఆయన అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ సింగయ్య మృతిపై మానవత్వం లేని మృగంలాగా జగన్ వ్యవహరించడం అనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. దీంతో సింగయ్య భార్యతో నేర రచయితలు రాయించిన స్క్రిప్ట్ చదివించారని మండిపడ్డారు. ఆమె అబద్దాలు మాట్లాడలేక తడబడుతుంటే పక్కన వైసీపీ మూకలు లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని చెప్పాలంటూ స్క్రిప్ట్ చదివిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో వివేక హత్య కేసు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని అన్నారు. ఇంత చేసినోడు సింగయ్య మృతిని పక్కదారి పట్టించలేడా అంటూ వారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండేటువంటి నేర రచయితలతోటి రాయించినటువంటి స్క్రిప్ట్ తోటి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడో ఆ సింగయ్య భార్యతోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సింగయ్య చనిపోవటం అనేది మేము తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నా గతంలో ప్రభుత్వంలో లేకపోయినా చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటం అనేది మా నైజం. ఈరోజు సింగయ్య భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి నేను ఇందాక చెప్పాను కదా, నేర రచయితలు తన పత్రిక దగ్గర తన టీవీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రెగ్యులర్గా రాసిచ్చేటువంటి వాళ్ళ చేత రాయించారు. ఆమె మాట్లాడుతుంది లోకేష్ గారు మనుషులను పంపించారు మా దగ్గరికి అని. లోకేష్ గారు మనుషులను పంపిస్తే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కాదా? ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో లోకేష్ గారు ఉన్నారు. ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడుగా లోకేష్ గారు ఉన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఎన్నికలు చూస్తాం, రాజకీయాలు చూస్తాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, నాయకుల మీద ఉంది. అందుకనే నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారు చనిపోయిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించండి, ఏదైనా సహాయం కావాలేమో అందించండి అని చెప్పేసి పంపిస్తే దాన్ని తప్పులాగా చూపించేటువంటి ప్రయత్నం నీ స్క్రిప్ట్లో రాసిస్తే ఆ తల్లి మాట్లాడలేక నీళ్ళు నములుతూ ఉంది. పక్కనే ఉండి గిల్లుతూ ఉన్నారు. లోకేష్ వచ్చాడు ఏదో బొమ్మలు బెదిరించాడని చెప్పు అని చెప్పేసి పక్క నుండి గిల్లుతూ ఉన్నారు. అయినా కూడా మా అబద్ధం చెప్పలేకపోతా ఉంది. లోకేష్ గారు మనుషులు పంపించారండి, ఏదన్నా సహాయం కావాలా అని అడిగారండి అని ఆమె చెబుతూ ఉంటే కాదు బెదిరించారని చెప్పని చెబుతూ ఉన్నారు. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి నీకు ఇట్లాంటి నీచ రాజకీయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆమె చేత మీరు స్క్రిప్ట్లో రాయించింది ఏంటంటే మా ఆయనకి చాలా చిన్న దెబ్బలు తగిలి, చిన్న దెబ్బలు తగిలినటువంటి మనిషి ఎట్లా చనిపోయాడో మాకు అర్థం కావట్లేదని ఒక నేర వ్యూహాన్ని రచించేటువంటి వ్యాఖ్యలు మీరు రాయించారు. అంటే మా ఆయనకి చిన్న దెబ్బలు తగిలిని మా కార్యకర్తలు తీసుకొని వెళ్తానన్నా కూడా తీసుకెళ్ళనీయలేదు పోలీసులే తీసుకెళ్లారు. అంటే ఎంత నేర వ్యూహం ఉందో చూడండి. పోలీసులు ఏదో చేశారు అనేది మీరు ప్రపంచానికి చూపించాలనుకున్నారు. మా కార్యకర్తలు తీసుకెళ్తానన్నా వారించారు అని ఒక తప్పుడు సమాచారాన్ని ఇవ్వాలని చూశారు. ఈ రెండిటిని కోర్టులో సాక్ష్యాలుగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నుండి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. అన్ని కేసులు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ, వివేక హత్య కేసులు కానీ, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి కేసులు కానీ, అధికారం కోల్పోయిన తర్వాత
గంజాయి బ్యాచ్ని పరామర్శించేటప్పుడు దాడులు, లేకపోతే పొదిలి సంఘటనలో రాళ్ళు వేపించేటువంటి కేసులు, ఇలాంటి కేసుల సింగయ్య ఘటన కేసు, ఇలాంటి అన్ని కేసులు ఉన్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అంటేనే నేర వ్యూహ రాజకీయ నాయకుడు. అతన్ని ఒక ఉగ్రవాద సంస్థ, ఒక రాజకీయ పార్టీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గానైనా సరే చంపినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికి తగలకపోదని చెప్పేసి కోరుకుంటూ ఇదంతా కూడా నేర వ్యూహంలో భాగమేనని తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పరిపాలనపై ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళులాగా పాలన సాగిస్తుందని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడులో డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 32 లక్షల రూపాయల వ్యయంతో దెబ్బతిన్న డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ రహదారిని పంపింగ్ స్టేషన్ వరకు సీసీ రహదారిగాను, రహదారికి ఇరువైపులా పేపర్స్ బ్లాక్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లుగా తెలిపారు. గడిచిన 12 నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 2040 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టి ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేసినట్లుగా తెలిపారు. ప్రధానంగా రహదారిలో మంచినీటి వసతి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి నిధులు కేటాయింపు చేసి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై దృష్టి సారించిందని అన్నారు. వృద్ధాప్య, వితంత పెన్షన్లు 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచిన ఏకైక ప్రభుత్వం దేశంలోనే టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ఏడాదికి అందజేస్తున్నామని అన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లుల బ్యాంక్ ఖాతాలోకి నగదును జమ చేస్తామని, త్వరలోనే శ్రీనిధి పథకం కింద 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి ఒక్కరికి 18,000 రూపాయల నగదును బ్యాంక్ ఖాతాలో వేస్తున్నామని అన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. గత 12 నెలల కాలంలో తొలి సంవత్సరం పరిపాలన పూర్తయ్యే నాటికి 240 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు గత 12 నెలల కాలంలో శంకుస్థాపనలు చేయటం కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. రోడ్లు, డ్రైన్లు, వాటరు, కమ్యూనిటీ హాల్స్ ఎన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే ఈ తొలి సంవత్సరం సంక్షేమ పథకాలు ఈ రోజు నుంచే పాదయాత్రలు మొదలుపెట్టాం, డోర్ టు డోరు. ఆ పాదయాత్రలో గత సంవత్సరం కాలంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమి ఇచ్చాం, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం అనేది చెప్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే అధికారంలో రాకముందు పింఛన్లు 3,000ది 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి 3,000ది 6,000 రూపాయలు చేసాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు. గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చినటువంటి అమ్మఒడి పేరు మీద ఇచ్చి మోసం చేసినటువంటి దాన్ని ఇవాళ పిల్లలందరికీ 13,000 ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇంకా శ్రీనిధి అని రాబోయే రోజుల్లో మహిళలకి 18,000 రూపాయల డబ్బులు వాళ్ళ ఖాతాలో ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు కూడా పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో చేయబట్టి ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఈ డివిజన్లో ముత్యాలంపాడులో ప్రధానమైన రోడ్డు 32 లక్షలు పెట్టి సీసీ రోడ్డు, పేవర్స్ రెండిట్లు కూడా మరి వేసుకోవడం జరిగింది. ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో పనులు, ప్రతి డివిజన్ల మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో దేవాలయాలను పరిరక్షించాలని, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. దేవాలయాల ద్వారానే మన దేశం నిర్మాణం అయిందని, దేవాలయాల ద్వారానే సామాజిక వ్యవస్థల ప్రతిష్ట జరిగిందని అన్నారు. దేవాలయం, గోమాత ఈ రెండింటినీ సంరక్షిస్తేనే మన హైందవ ధర్మం రక్షించబడుతుందని మాధవ్ అన్నారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ లో జాతీయ హిందూ ధార్మిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ
శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులు హాజరయ్యారు. ధార్మిక సదస్సు తీర్మానాల ప్రతిని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ పివిఎన్ మాధవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశంలో ధర్మం పునఃప్రతిష్ఠ జరగాలని అన్నారు. శక్తి జాగరణ ద్వారా ప్రపంచ కళ్యాణం జరుగుతుందని తెలిపారు. ప్రతి అనుష్ఠానంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తున్నామని కనుక ఈ ధర్మాన్ని సంరక్షించే దేవాలయాలు ఆవుల పట్ల ప్రభుత్వం అటువంటి వైఖరి అవలంబించాలని అన్నారు. సాధు పరిషత్ భావాలతో ఏకీభవిస్తూ వాటిని సంరక్షించడంలో పునఃప్రతిష్ఠించడంలో భాగంగా అవుతామని తెలిపారు. దేవాలయాలపై జరిగిన దాడులపై విచారణ జరగాలని, నిందితులను శిక్షించాలని కోరారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. ఉత్తరాదిలో చూస్తే బృందావనం, మధుర, కాశీ, అయోధ్య, ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి, ఆంధ్రప్రదేశ్లో 19 దేవస్థానాల మధ్య మాంసరహిత దేవాలయాలుగా పరిగణించబడుతున్నాయని, పవిత్రతను చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలని, మద్యం, మాంసం వంటివి ఏమైనా ఉంటే చంద్రగిరి, రేణిగుంట ప్రాంతంలో పెట్టుకోవాలని, తిరుపతి అంత పవిత్రంగా ఆధ్యాత్మికంగా ఉండాలని వారు తెలిపారు. తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలని తెలిపారు. ధార్మిక పరిషత్ యొక్క జాతీయ సదస్సుకి రావటం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అట్లూరి నారాయణరావు గారికి, అలాగే దీన్ని ముందుకు నడిపిస్తూ అధ్యక్షులుగా, అలాగే సారథిగా మొత్తం ఉత్తరాంధ్ర సాధు పరిషత్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్గా మార్చి మొత్తం అందరు సాధువుల్ని ఒకే చోట ఏకీకరణ చేసిన మా శ్రీనివాసానంద భారతి గారికి, అలాగే మా విశ్వ హిందూ పరిషత్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారికి, అలాగే మా పార్టీ యువనేత శ్రీ మిట్టా వంశీకి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఇవాళ ఈ యొక్క సాధు పరిషత్ యొక్క సమావేశానికి రావటం, అందరి యొక్క సాధువుల యొక్క ఆశీస్సులు కూడా పొందటం జరిగింది. చాలా ఇది మంచి శుభసూచకం. అనేక రకాల విషయాలు, ముఖ్యంగా హిందూ దేవాలయాల పట్ల ఏవైతే వైఖరి అవలంబిస్తున్నారో దాని పట్ల ఒక మంచి దృక్పథం కలగాలని, దేవాలయాల ద్వారానే మన దేశం నిర్మాణమైంది, దేవాలయాల ద్వారానే సామాజిక వ్యవస్థల యొక్క ప్రతిష్ట జరిగింది. అనేక రకాలుగా చేతి వృత్తులకి, చేనేత కార్మికులకి దేవాలయమే ఆలంబనగా అని మేము త్రికరణ శుద్ధిగా భావిస్తున్నాం. దేవాలయము, గోవు ఈ రెండింటినీ సంరక్షిస్తే మన ధర్మం సంరక్షించబడుతుందని చెప్పి నమ్మిన వాడిని. ఆ విధంగా ఏదైతే మన సాధు పరిషత్ వాళ్ళు తీర్మానించిన విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా త్రికరణ శుద్ధిగా నమ్ముతూ వాటిని అమలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ చేయాల్సిన పని. ఆ విధంగా మన దేశంలో ఏదైతే ధర్మం యొక్క ప్రతిష్ట జరుగుతుందో, పునఃప్రతిష్ట జరుగుతుందో అత్యంత వైభవంగా జరగబోతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే మన సప్తపురులు, అలాగే 12 ధామాలు, అలాగే శక్తి పీఠాలు, వీటి పునరుద్ధరణ తప్పనిసరిగా జరగాలి. దేశంలో ఈ యొక్క శక్తి జాగరణ ద్వారా ప్రపంచ కళ్యాణం కోసం ఆలోచన చేసే జాతి అనేది. ఆ విధంగా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ అనే ఆలోచన చేసే ఏకైక జాతి. ప్రతి అనుష్ఠానంలో కూడా లోక కళ్యాణాన్ని కాక్షిస్తున్నాం కనుక ఈ ధర్మాన్ని సంరక్షించే దేవాలయాలు, ఆవులు పట్ల ప్రభుత్వం కూడా అటువంటి వైఖరి అవలంబించాలి. కనుక అటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం చేసిన సాధు పరిషత్ సంబంధించిన అధ్యక్షులందరికీ కూడా, అలాగే సాధువులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ హిందూ ధార్మిక సదస్సులో ముఖ్యంగా మొదటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలి. ఉత్తరాదిలో ఉంటే చూస్తే మనం ఒక బృందావనం కానీ, ఒక మధుర కానీ, కాశీ కానీ, అయోధ్య కానీ, అలాగే ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి కానీ, ఈ మధ్యనే మధ్యప్రదేశ్లో 19 దేవస్థానాలని మద్యరహితంగా, మాంసరహితంగా ఆ దేవాలయాలన్నీ కూడా పరిగణించబడుతూ ఎంతో పవిత్రతని చేకూరుస్తూ ఉన్నవి. కానీ దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన హిందువుల కోట్లాది ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు ఉన్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతిలో గోవిందరాజ స్వామి వారు ఉన్నారు, వరదరాజ స్వామి వారు వెంకటేశ్వర స్వామి గారి సోదరులు, అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారు, అదేవిధంగా కపిలేశ్వర స్వామి వారు, శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేసిన పురాతనమైన సీతారాముల వారు, అగస్త్యుల వారి ఆశ్రమాలు, అలాగే కపిల మహర్షి తాలూకా కుటీరాలు ఇవన్నీ కూడా తిరుపతిలో ఉన్నవి. కాబట్టి తిరుపతి అంత పుణ్యక్షేత్రం. మరి మేము ఈ సదస్సులో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా వారు కూడా రావడం మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం.
మొట్టమొదటి వారి దృష్టి నుంచే ఈరోజు ఈ తీర్మానాలు వారి చేతిలో పెట్టి ఈ తీర్మానాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలి. ఏదైనా మద్యము మాంసం ఉంటే అటు చంద్రగిరి అలాగే ఇటు రేణుగుంట ఈ ప్రాంతంలో పెట్టుకోవాలి తప్ప తిరుపతి అంతా కూడా పవిత్రంగా ఉండాలి. చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. ఇతర దివ్యమైన క్షేత్రాలు నిన్నగాక మొన్న అయోధ్య కూడా ఎంత పవిత్రంగా వారు మద్య మాంసాన్ని నిషేధించారో అలాగే తిరుపతిలో కూడా ఈ మద్యము మాంసాన్ని నిషేధించి అన్యమత ప్రచారాన్ని కూడా అరికట్టి తిరుపతిని ఒక ప్రశాంతమైన ఏదైతే ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు అలిపిరి నుండి స్వామివారికి కాళహస్తి వరకు కూడా దాదాపుగా 300కి పైగా చదరపు కిలోమీటర్ల స్థలాన్ని వెంకటేశ్వర స్వామికి ధారాదత్తం చేశారో అటువంటి స్థలంలో ఇటువంటి అకృత్యాలు ఇటువంటి అపచారాలు జరగకూడదు. కాబట్టి మన హిందువుల పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ సిటీగా దీన్ని గుర్తించాలి. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆషాఢ మాసంలో 108 ముత్తైదువులతో కలిసి తాను కూడా గంగానమ్మ తల్లికి బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర సతీమణి బోండా సుజాత అన్నారు. గంగానమ్మ తల్లి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ప్రజలు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదులు బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలు, పండ్లు, తాంబూలం, చీర, జాకెట్లు, బిందెలో బియ్యం, పెసరపప్పు, బెల్లం, కొబ్బరికాయలతో ముత్తైదులు ముత్యాలంపాడులోని శివాలయం నుంచి గంగానమ్మ తల్లి ఆలయం వరకు బోనాలు మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. గంగానమ్మ తల్లి ఆలయంలో బోనాలు సమర్పించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర సతీమణి బోండా సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా బోండా సుజాత మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ముత్తైదులందరితో కలిసి గంగానమ్మ తల్లికి బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గంగానమ్మ తల్లి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ప్రజలు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు దుపాటి శ్రీదేవి మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా 108 మంది ముత్తైదులతో బోనం సమర్పించామని అన్నారు. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణలో 1851 మందితో ఈ బోనాల కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చిందని పెట్టారని, బోనం సమర్పించిన తర్వాత అందరూ ఆరోగ్యం సుఖ సంతోషంగా ఉన్నారని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రం కూడా బాగుండాలని ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వహించినట్లుగా తెలిపారు. దగ్గర నుండి గంగానమ్మ వారి గుడి వరకు బోనాలు తీసుకెళ్ళటం జరిగింది. 108 మంది మహిళలతో కూడిన ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అయితే మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా వర్షాలు పడాలని, రైతులకి అనుకూల వాతావరణం ఉండాలని, వాళ్ళు మంచిగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గంగానమ్మ వారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళకి అన్ని విధాల మంచి జరగాలని, ఆ దుర్గమ్మ ఆశీస్సులతో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలని మహిళలందరూ గట్టిగా సంకల్పం చేసుకొని ఈరోజు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అందరూ బాగా పాల్గొని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ బోనాల కార్యక్రమాన్ని నిర్వహించాను. 108 మంది ముత్తైదులతోటి అంగరంగ వైభవంగా బాజా భజంత్రీలతోటి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు సతీమణి గారు కూడా వచ్చారు. వారి ఆధ్వర్యంలో పంటలంతా సిరి సంపదలతో తొలతోగాలన్న ఉద్దేశంతో నేను ఈ ఆషాఢ సారే కార్యక్రమాన్ని నిర్వహించానండి. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది నాకు సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సహజంగా ఆషాఢ మాసంలో సారె కానీ బోనాలు కానీ సమర్పించేది ఆరోగ్యంగా ఉండటం కోసమని 1851 సంవత్సరంలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు మాంకాళమ్మ వారికి మొక్కుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు బోనాలు సమర్పించడం మొదలుపెట్టారు. అదే రీతిలో ఇప్పటికీ నడుస్తుంది. సరే, మన రాష్ట్రంలో కూడా అందరూ చాలా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సంగయ్య మృతిలో కుట్ర ఉందని, సమగ్ర దర్యాప్తు జరిగితే కుట్ర బయటపడుతుందని జగన్ భయపడుతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అందుకే కోర్టులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. 5 ఏళ్ల సీఎంగా పనిచేసిన జగన్ పల్నాడు పర్యటనలో మానవత్వాన్ని కోల్పోయారని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ నిర్లక్ష్యానికి దళిత వృద్ధుడు బలయ్యాడని ఆరోపించారు. జరిగిన నేరమంతా డ్రైవర్ మీద తోసేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అతని ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు జగన్ రెడ్డి అని అన్నారు. తన కారు కింద పడి చనిపోయిన సొంత పార్టీ కార్యకర్త సెంగయ్య కుటుంబంతో జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మొన్న పల్నాడు ఆయన ఓదార్పు యాత్ర సందర్భంగా సెంగయ్య అనే దళిత వృద్ధుడు ఆయన ప్రయాణం చేస్తున్న కారు కింద పడి చనిపోవటం, ఈ కారు టైర్ కింద అతన్ని తల మెడపైన టైర్ ఎక్కుతున్నప్పుడే ఈయన డోర్ తీసి ఫుట్పాత్ మీద నిలబడి అందరికీ అభివాదం చేయటం, ఇదంతా మనకు తెలుసు. కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. కారులో ఉన్న వాళ్ళని కూడా బాధ్యులను చేస్తూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో సెంగయ్య కేసులో దర్యాప్తు అంటే భయపడుతున్నాడు ఆయన. ఐ డోంట్ నో వై. సెంగయ్య కేసు దర్యాప్తు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, గజగజ వణుకుతున్నారు. అంటే సెంగయ్య మరణం వెనుక కుట్ర బయటపడుతుందనే భయమా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఆ దర్యాప్తు ఆపాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు, కంగారు పడుతున్నారు మీరు? ఆ జరిగిన నేరం అంతా కూడా ఆ డ్రైవర్ మీదే తోసేయాలని చూస్తున్నారు. డ్రైవరేనండి, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ఆ కారులో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా మీకు బాధ్యత లేదా? మీ కారు కింద ఎవరన్నా పడి ప్రమాదానికి గురైతే, గాయాల పాలైతే డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా, తాత్కాలిక కారు ఓనర్గా, కారు ఎవరో అవ్వచ్చు ఓనర్గా మీరు అక్కడ కూర్చున్నారు. మీ నేతృత్వంలో నడుస్తుంది కారు, మీ డైరెక్షన్లో నడుస్తుంది కారు. మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవరు. ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు? కారులో కూర్చున్న పెద్ద మనిషిగా మీరు నాకేం తెలుసు డ్రైవర్ అంటారా? మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీ కళ్ళ ముందే ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తలు బరబరా ముళ్ళ పొదల్లోకి ఈడ్చి పడేస్తే మీకు మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆపండి, అంబులెన్స్ని పిలవండి, ప్రథమ చికిత్స ఆసుపత్రికి తీసుకెళ్దాం, మన కారులోనే తీసుకెళ్దాం పద అనాల్సిన బాధ్యత లేదా మీకు? మీరు వెంటనే స్పందించి అతన్ని వెంటనే ప్రథమ చికిత్స అతనికి అందితే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ దళితుడు సెంగయ్య అనే దళితుడు బ్రతికుండేవాడు. ఇండైరెక్ట్గా అతని ప్రాణాలు పోవటానికి, అతను చావుకు కారణం మీరు మిస్టర్ జగన్. 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మీరు, ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న మీరు నా మానవత్వాన్ని కోల్పోయినారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి పంపించాలన్న చిన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినారు. ఆ కాన్సెప్ట్లోనే దర్యాప్తు జరుగుతుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు? న్యాయస్థానాల మీద మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని ఎందుకు దర్యాప్తు ఆపాలి, స్టే కావాలని మీరు కోర్టుల మీద ఒత్తిడి తెస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసిన చీలి సింగయ్య భార్య లూద్ మేరీ కుమారులు, కుటుంబ సభ్యులు కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీలి సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైసీపీ ఇప్పటికే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సింగయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి, ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుప్రపాలనలో తొలి అడుగుల భాగంగా కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు. స్వర్ణం కుప్పం ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభం. ఉండవల్లిలోని నివాసంలో షైనింగ్ టీచర్ ను సత్కరించిన మంత్రి లోకేష్. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఫైర్. జగన్ చేసిన పాపాలు ఆయన్ను వెంటాడుతున్నాయని ఆరోపణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.